హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నెగిటివ్ రివ్యూస్ కి మంచు విష్ణు గారు అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. అంటే కన్నప్ప పైన నెగిటివ్ రివ్యూస్ రాస్తే మాత్రం కేసులు ఎదుర్కోక తప్పదు అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే రివ్యూవర్స్ కి రివ్యూలు రాసే స్వేచ్ఛ ఉండదా, రాస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, మీరేంటి కేసులు పెడతారు అంటూ ఇలా రకంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలాగే కన్నప్ప టీం అయిన మంచు విష్ణు గారి పైన నిన్న జిఎస్టీ వాళ్ళు దాడులు కూడా చేశారు సార్. దానికి సంబంధించి మరి ఏం జరిగింది? అంటే ముందుగా మనం దాడుల గురించి చెప్పుకొని తర్వాత ఇది చెప్దాం. సో జిఎస్టీ అధికారులు దాడి చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే జిఎస్టీ వీళ్ళు కరెక్ట్గా పే చేస్తారా లేదా అనేది ప్రధానం. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో విష్ణుని అడిగినప్పుడు మీ బడ్జెట్ ఎంత అని అడిగినప్పుడు నా యాక్చువల్గా బడ్జెట్ కానీ చెప్తే నా ఇంటి ముందు అధికారులు క్యూ కొడతారు రేపు అన్నాడు. సో అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టారా, తక్కువ చెప్తున్నారా? ఎందుకంటే సినిమా బడ్జెట్లు ఎప్పుడు కూడా కరెక్ట్గా చెప్పరు. ఒకటి. రెండు, ఈ మధ్య బినామీలు బ్లాక్ మనీని సినిమా ప్రొడక్షన్లో పెడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. సో అందుకనే చాలామంది ప్రొడ్యూసర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బెనామీలుగా ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో జిఎస్టీ ఎగవేతలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు జిఎస్టీ కట్టారా లేదా అనేది మాదాపూర్ అండ్ కావూర్ హిల్స్లో ఉండే వీళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారు. అయితే ఈ సందర్భంగా విష్ణు ఏమన్నా అంటే ఈ దాడులు మంచిదే, మాకెంత అప్పు ఉందో బయటకు వస్తుంది కదా అని అతను మాట్లాడాడు. ఇవన్నీ కూడా రొటీన్ వ్యవహారాలే, లోపల వేరే జరుగుతుంటాయి, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వీళ్ళకి మూడీ వరకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్దగా జరగదు. కాకపోతే ఏంటంటే ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. కొన్ని అనుమానాలు అయితే ప్రాథమిక విచారణలో వీళ్ళు ఎగ్గొట్టారని తెలిసిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి. అది ఎంత నిజం అనేది తెలియదు. ఇక రెండవ ఆస్పెక్టు, విచిత్రంగా ఒక పబ్లిక్ నోటీస్ హూమ్ సే ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని జనరల్గా ఇచ్చే ఒక అడ్వకేటే రాసినట్టు ఉంది ఇది. అది 24 ఫ్రేమ్స్ ఫిల్మ్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ బ్యానర్ పేరు. సో దాని తరపున ఒక పెద్ద డీటెయిల్గా ఇచ్చారు. అందులో వాళ్ళు అంటే డెడికేషను, వాళ్ళు ఎంత ఆర్టిస్టిక్ డెడికేషన్తో సినిమా తీశారు, ఎంత సబ్స్టాన్షియల్ అమౌంట్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళు పడిన కష్టం ఏంటి ఈ సినిమా తీయడానికి, ఇదన్నీ రాసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఈ సినిమాని ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ గురించి కూడా మనకు స్పీచ్ ఇచ్చారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ కాన్స్టిట్యూషన్లో 19(1)A ఏం చెప్తుందంటే అందరికీ, అది పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుందని చెప్తుంది. నిజానికి 19(2)లో మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కండిషన్లు పెట్టారు. ఎప్పుడైనా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది మిత్. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరికి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఉండదు. ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే ఒక్కోసారి నా ఫ్రీడమ్ నీకు ఇబ్బంది కలిగిస్తుంది, నీ ఫ్రీడమ్ నాకు ఇబ్బంది కలిగిస్తుంది. నా ఫ్రీడమ్ వల్ల ఇంకొంతమంది హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మాటలు కూడా వెరీ హర్టింగ్గా ఉంటాయి. చాలాసార్లు ఒక మాట చెప్పడం వల్ల అవతల వ్యక్తి కొన్ని నెలల పాటు నిద్రాహారం లేకుండా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో అంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్ మాటల వల్ల కూడా వస్తాయి. కాబట్టి అది పెట్టారు. వీళ్ళేం చెప్తున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ మీకు ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు 2 తీర్పుల్ని వీళ్ళు చెప్పారు. ఒకటేమో ఒక సుప్రీంకోర్టు, ఒక కేరళ హైకోర్టు తీర్పుని చెప్పారు. ఒకటేమో కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో కేరళ హైకోర్టు ఏం చెప్పింది. అలాగే ముబీన్ రవూఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉండొచ్చు, కానీ ఇంటెన్షనల్ లేదా డిస్ట్రక్టివ్ అటాక్ ఆన్ క్రియేటివ్ వర్క్స్ ఏదైనా ఉంటే జరిగినప్పుడు మాత్రం అది యాక్షనబుల్ ఇంజూరీ జరిగితే అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనేది వీళ్ళు చెప్పారు. ఇది వాస్తవమే. నేను ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యూషన్లోనే ఇది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద అబ్సల్యూట్ స్పీచ్ అయితే లేదు. సో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, సో మీకు ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉందని మా సినిమా మీద మీరు మా క్రియేటివ్ వర్క్ మీద డిస్ట్రక్టివ్గాను లేకపోతే ఇంటెన్షనల్గాను ఒక ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తే మాత్రం ఒప్పుకోము, మీరు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, లీగల్ యాక్షన్ అన్నారు వాళ్ళు. లీగల్ యాక్షన్ అంటే అదే, మనకు నోటీస్ ఇస్తారు,
తర్వాత కేసు పెడతారు మన మీద, డిఫమేషన్ కేసు. డిఫమేషన్ 2 రకాలుగా ఉంటుంది, సివిల్ అండ్ క్రిమినల్. సివిల్ అంటే మనకి వాళ్ళు నష్టపరిహారం కట్టించాలి, వాళ్ళ పరువు ప్రతిష్టకు మనం భంగం కలిగించామని. క్రిమినల్ అంటే మనం అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది వాళ్ళు బేసిక్ ఇచ్చింది. ఫైనల్గా వాళ్ళు మీ సపోర్ట్ కావాలి, గుడ్ విల్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, వెల్ విషింగ్ కోరుకుంటున్నాం, వెల్ విషెస్ కోరుకుంటున్నాం అనేది ఫైనల్గా రాశారు. సో ఓవరాల్ ఉద్దేశం క్లియర్గా దాంట్లో ఏంటంటే మా సినిమా మీద నెగిటివ్ రివ్యూలు రాకూడదు అనేది. మీరు అందుకని వాళ్ళు చెప్పారు, మీరు సినిమాని చూడండి, సబ్స్టాన్స్ని అప్రిషియేట్ చేయండి, తర్వాత అన్వాంటెడ్ దీన్ని కామెంట్లు చేయకండి, బయాస్ ఉండకండి, వెండటా పెట్టుకోకండి, ఇవన్నీ కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు సినిమా చూస్తాను, 1000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను సినిమా మీద, నాకు వచ్చి నీకు చెప్పే ఇది హక్కు లేదా, అది బాగాలేదురా బాబు సినిమా, 1000 రూపాయలు నాకు బొక్క అని నేను చెప్పే హక్కు లేదా, నా ఫేస్బుక్లో నేను పెట్టుకోకూడదా, నేను పలానా సినిమాకి పోయినా నాకు 1000 రూపాయలు పోయింది, నాకు నచ్చలేదు సినిమా, ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది హక్కు లేదా? దీని నువ్వు నేను కావాలనే నిన్ను చేసినానని రేపు అనొచ్చు, అతనికి నా మీద కోపం ఉంది కావాలనే చేశాడని. నేను అన్ని సినిమాల గురించి కూడా ఇదే చెప్తాము. కాబట్టి ఇలా చెప్పచ్చా, చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, అసలు ఈ సినిమా బాగుందో బాగాలేదో ఎవడు చెప్పలేదు అనుకో, అసలు సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బాగుందో బాగాలేదో తెలిస్తేనే కదా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుబేరా మీద కూడా అసలు బడ్జే లేదు, దానికి టికెట్లు బుక్ కాలేదు, కానీ మౌత్ టాక్ ఫస్ట్ చూసిన వాళ్ళంతా బాగుంది అనగానే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది, పోస్టులు వచ్చేసాయి, జనం వెళ్ళారు. మళ్ళీ కొంతసేపటి తర్వాత అంటే 1 day 2 days తర్వాత దాదాపు మోర్ దాన్ 50% నెగిటివ్గా రాయడం మొదలుపెట్టారు. అంటే ఒక హైప్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ హైప్ చూసి, ఆయన మామూలుగా థియేటర్కి తరచుగా వెళ్ళడు, రేర్గా వెళ్తాడు, కానీ హైప్ చూసి సరే బాగా చూడకపోతే బాగుండదేమో అనుకొని అతను వెళ్ళాడు. వెళ్తే అతను డిసప్పాయింట్ అయ్యాడు, నాకు వచ్చి చెప్పాడు, నేను ఇట్లా వెళ్ళాను అనవసరంగా నాకు ఇదైంది, టైం అండ్ మనీ బొక్క, బాగాలేదు సినిమా అని చెప్పాడు. ఎందుకు బాగాలేదు ఆయన అభిప్రాయాలు చెప్పాడు. సో చాలామంది చెప్పారు కుబేర మీద, అంత మాత్రాన జనం చూడకుండా ఉన్నారా, అది సినిమా హిట్ అయిపోయింది. సో ఇక్కడ నెగిటివ్ పనిచేస్తుంది, పనిచేయదని కాదు, కానీ సినిమా బాగుంటే ఏ నెగిటివ్ కూడా పనిచేయదు. ఇప్పుడు మరి ఇది ఎంతమంది మీద పనిచేస్తుంది, పోవాలనుకున్నాడు. మా ఫ్రెండ్ నెగిటివ్ రివ్యూలు కూడా చదివినాకనే వెళ్ళాడు, అతను నెగిటివ్గా అనిపించినా నాకెందుకో చూడాలనిపిస్తుంది హైప్ చూస్తే అన్నాడు. సో అంటే పాజిటివ్ డామినేట్ చేస్తే నెగిటివ్ అనేది సైడ్లో వెళ్ళిపోతుంది. అయితే విష్ణుకి ఇవన్నీ తెలియదా, అతను ప్రొడక్షన్లో ఉన్నాడు, మనకంటే నాలెడ్జబుల్ ఉంటారు వాళ్ళందరూ, సినిమాకి సంబంధించి మనకంటే కామర్స్కి సంబంధించి వాళ్ళకి మోర్ అవగాహన ఉంటుంది. డబ్బున్నవాడికి ఈ డబ్బు ఎలా ఖర్చు పెడతానో ఎలా వస్తుంది అనేది బాగా అవగాహన ఉంటుంది. అయితే ఎందుకు చెప్పాడంటే దానికి ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే మొత్తం మోహన్ బాబు ఫ్యామిలీ మీదని జనరల్గానే నెగిటివ్ కామెంట్లు కానీ నెగిటివ్ ట్రోలింగ్ అనేది బలంగా ఉంటుంది. ప్రతి సినిమాకి కూడా ఇది ఉంటుంది. కొంతమంది హీరోలు కావచ్చు, లేకపోతే వీళ్ళకి రైవల్రీగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్గనైజ్డ్గా వాళ్ళకి టీమ్స్ ఉంటాయి, ఏది సోషల్ మీడియా టీం ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ విష్ణుకే కాదు, అనేక సినిమాలకి. మనం ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎలా విడిపోయారంటే, ఒక సినిమా రాగానే ఇది ఏ హీరోది, ఓకే ఈ హీరో సినిమాని మనం ఫ్లాప్ చేయాలి అని చెప్పి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అనేది, ఒక ఆర్గనైజ్డ్గా నెగిటివ్ క్యాంపెయిన్లు చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో బలంగా పెరిగింది మధ్యకాలంలో. ఆ నేపథ్యంలో ఇతను హెచ్చరించి ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏముందంటే ఇప్పుడు అందరికీ భయం వస్తుంది, అంటే మనం చెప్తే కేసులేమో, చెప్పకుండానే ఉందాం రివ్యూ అనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కూడా కన్స్ట్రక్టివ్గా రివ్యూ చెప్పడం మంచిదే, బాగుంది ఏది బాగుంది ఏది బాగాలేదు, ఎప్పుడైనా సబ్జెక్టివే రివ్యూ అనేది. నాకు నచ్చకపోయిన సినిమాలు బోల్డ్ హిట్ అయినాయి, నాకు నచ్చిన సినిమాలు అసలు హిట్ కాలేదు, అది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు. మెజార్టీకి నచ్చితే సినిమా హిట్, మైనార్టీకి నచ్చితే సినిమా ఫ్లాపు, ఇంతే సింపుల్ అది. అందుకని మొన్న ఎవరో సునీల్ నారంగ్ అంటున్నాడు, నేను కథ కూడా వినలేదు కుబేరా, ఎందుకంటే నాకు జడ్జిమెంట్ లేదు,